జయ వీరభద్రకాళిమాత నమో నమః. లక్ష్మీనరసింహస్వామి కూడా గురువుతో సమానం ఆయనకి. శివుడు సృష్టిస్తే ఆయన్ని దుష్ట శిక్షణ శిష్య రక్షణ చేయడానికి చెప్తే గురువై లక్ష్మీనరసింహస్వామి వెలిగించినాడు. అందుకే ఆయన 400 సంవత్సరాలు అయిపోయింది స్వామివారు వెలిసి. ఆయనకు రూపమేమి ఇంతవరకు ఎవరు చూడలే. తర్వాత వీరభద్రుడు ఉరికినరసింహస్వామి ఇప్పుడు రూపం కూడా చూపిస్తున్నారు కదా. తర్వాత తన రూపంతో కాకుండా లక్ష్మీనరసింహస్వామి రూపంతోనే కొలుసుకోవాలని నన్ను కొలిసినా నా తల్లిదండ్రులు కొలిసి ఒకటైనా అటువంటి గుణంతో ఉన్న ఆయన ఉరుకుందరస్వామి. కానీ జనాలు అపోహం చేసుకుంటున్నారు. లక్ష్మీదేవి ఏమవుతుంది, లక్ష్మీనరసింహస్వామి ఉరుకుందని ఇట్లా అపోహల వల్ల ఇంకా రాబో రోజులు ఇటువంటివన్నిటికీ ఇంకా మనం మాట్లాడుకోకుండా ఆయనే వీరభద్రుడు భద్రకాళి సాక్షాత్ శివుడి అంశతో వీరభద్రుడు, భద్రకాళిమాత అంటే పార్వతీమాత రూపకల్పంతో ఆమె అంశతో భద్రకాళిమాత ఇద్దరు వచ్చి దుష్ట శిక్షణ శిష్య రక్షణ చేసి పాలించే రోజులు దగ్గరలో ఉన్నాయి. తర్వాత ఈ దేవాలయం కూడా భద్రకాళిమాత రూపంలో, తర్వాత లక్ష్మీనరసింహస్వామి రూపంలో ఈ దేవాలయం కూడా వెలవబోతుంది. ఇది ఇప్పుడు చిన్నగుడి ప్రస్తుతానికి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఇంతే ఉంది లక్ష్మీనరసింహస్వామి రూపంలో. కానీ మన ఆయన ఆజ్ఞతో ఇవన్నీ చెప్తున్నాను, ముందుకు మీకే అర్థమవుతుంది. ఇది పెద్ద దేవాలయంలో సెకండ్ ఎన్నో గొప్ప గొప్ప మహిమలు చూపించే గుడి అవుతుంది. సాక్షాత్ శ్రీ వీరభద్ర వీరభోగ వసంతరావు ఉరుకుందర స్వామి వచ్చేది కూడా ఈ గుడి నుంచే. ఇవన్నీ మీకు ముందుకు అర్థమవుతుంది. రాబో రోజుల్లో మన రాయలసీమలోనే, మన కర్నూలు జిల్లాలోనే వీరభోగ వసంతరావు అంటాడు. భవిష్యత్తులో బయటకు వచ్చే టైం కూడా ఆసన్నమవుతుంది. అన్నీ మీకు తెలుస్తుంది, ముందుకు అర్థమవుతుంది. ఇప్పుడు పాలిస్తున్నది మన ఆయన వీరభద్రుడు. కానీ మీకు తెలియకుండా చంద్రబాబు రూపంలోనో లేకుంటే మోడీ యోగిల రూపంలో ఆయన నడిపిస్తున్నాడు అంతే. మీరే తెలుసుకోవాలా. మోడీని 3 సార్లు, యోగిని 2 సార్లు అరాచక శక్తిని ఎట్లా ఆట కట్టిస్తున్నాడు. ఇవన్నీ వీళ్ళతో అవుతావే, మనుషులు చట్టాలు రేసిన రాజ్యాంగంలో అవుతావే. కానీ మన ఆయన అనుకుంటే అన్నీ అవుతాయి. ఇప్పుడు మన ఆయనే పాలిస్తున్నాడు అనుకోని మీరు. అందుకే కదా అందరినీ ఎక్కడెక్కడ ఆయన చేస్తున్నాడు, బయటికి తీస్తున్నాడు, దుష్ట శిక్షణ శిష్య రక్షణ చేస్తున్నాడు, కర్మ సిద్ధాంతం చూపిస్తున్నాడు, కర్మ అంటే చూపిస్తున్నాడు. ఎందుకు చావులు వస్తాయి, ఎందుకు యాక్సిడెంట్లు, రోగాలు, దరిద్రం, సమస్యలు ఇవన్నీ ఎందుకు వస్తాయి, వెంటనే పనిష్మెంట్, తక్కువ ఆశలు చేసుకుని ఎందుకు పోతున్నారు, ఇవన్నీ మీ కర్మలు మీకే చూపిస్తాడు. దాని కర్మకు మీరే బాధ్యులు. దేవుడు ఎప్పుడు ఉండడు. దేవుడు సృష్టిస్తాడు, వదిలేస్తాడు, అవకాశాలు ఇస్తాడు. దాన్ని వినియోగించుకున్నాడు వెలిగిపోతాడు, లేకున్నాడు కాలకర్మలో కలిసిపోతాడు, రోగాలు దరిద్రం సమస్యలతో వేగుతాడు. లేకుంటే జయ వీరభద్ర నమో నమః. మరియు